మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్, సైన్స్ లో మనకి ఫిజిక్స్ నుంచి లైట్ రిఫ్రాక్షన్ చాప్టర్ లో చాలా విషయాలు కన్ఫ్యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్స్ లైక్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, ఇంకా వర్డ్స్ లైక్ కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్, దాంతో పోలిస్తే ఇంకా లెన్సెస్ మిర్రర్స్ దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటది కదా. ఈ రోజు మనం ఈ వీడియోలో వీటన్నిటి నుంచి కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందాం అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ డౌన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని అంటే లెన్సెస్ అండ్ అలాగే మిర్రర్స్ ఇవన్నీ మనకు తెలుసు కదా. అండ్ లెన్సెస్ లో మెయిన్ గా ఏం జరుగుతుంది, రీఫ్రాక్షన్ వచ్చిందంటే యూనిట్ టు కన్సిడర్ రీఫ్రాక్షన్. లెన్సెస్ లో రీఫ్రాక్షన్ జరుగుతుంది అండ్ మిర్రర్స్ లో రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుందన్న మిర్రర్స్ అండ్ రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది లెన్సెస్. సో ఈ లెన్సెస్ లో కూడా మనం 2 టైప్స్ తీసుకుంటాం అండ్ మిర్రర్స్ కూడా 2 టైప్స్ తీసుకుంటున్నాం. అండ్ ఎస్, లెన్సెస్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, అండ్ మిర్రర్స్ కూడా కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఉంటాయి. బట్ వీటి మధ్యలో తేడాలు ఏంటి? మిర్రర్స్ లోనే కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి తేడా ఏంటి, అండ్ అలాగే కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ మిర్రర్ లెన్స్ కి తేడా ఏంటి, ఇది చూద్దాం. అండ్ ఇక్కడ మిర్రర్స్ కి లెన్సెస్ కి మధ్యలో తేడా నేను ఆల్రెడీ చెప్పేశాను దట్ లెన్సెస్ లో రీఫ్రాక్షన్ జరుగుతుంది అండ్ అలాగే మిర్రర్స్ లో రిఫ్లెక్షన్ జరుగుతుంది. రైట్, నౌ లెట్స్ గో టు దిస్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. సో ఇక్కడ ఈ రెండింటికి తేడా ఏంటంటే కాన్కేవ్ మిర్రర్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటది. ఇట్లా కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది అని అంటే ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. సో ఇన్సైడ్ కదా, మనం కేవ్ లోపలికి వెళ్తాం, కేవ్ ఇన్సైడ్ వెళ్తాం. సో అలాగే ఇక్కడ ఇన్సైడ్ ఉండేది కాన్కేవ్, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ దీనికి ఆపోజిట్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటే అది కాన్కేవ్ అవుతుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటే కాన్వెక్స్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. లేదు, ఇంకా ఎలా గుర్తుపెట్టాలి, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, లోపటి వైపుకు ఉండేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది కోటెడ్ సర్ఫేస్. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ దిస్ ఇస్ అ కోటెడ్ సర్ఫేస్. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, లేకపోతే ఇటువైపు మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కి ముందర సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటే అది కాన్కేవ్ మిర్రర్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కి ఇక్కడెక్కడో సెంటర్ ఉంటుంది నాన్న. సో ఇక్కడెక్కడో సెంటర్ ఉంటది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కి వెనకాల సెంటర్ ఉన్న అది కాన్వెక్స్ మిర్రర్. అండ్ ఇంకొక విషయం, మనకి కాన్కేవ్ మిర్రర్ మీద ప్యారలల్ లైన్స్ ఎప్పుడైనా పడితే అదేం చేస్తుంది, ఆ లెన్స్ అన్నిటిని కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ చేస్తుంది, దట్ ఈస్ ఫోకస్. సో ఇలా కన్వర్జ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఇంకా ఏమంటాం, కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. సో కాన్కేవ్ ఏమవుతుంది, కాన్కేవ్ ఈస్ కన్వర్జింగ్ మిర్రర్, ఇట్ ఈస్ అ కన్వర్జింగ్ మిర్రర్. బట్ కాన్వెక్స్ ఏం చేస్తుంది, దాని మీద పడిన ప్యారలల్ రేస్ ని ఇలా బయటికి పంపిస్తుంది. ఇవేంటి, ఇవి ఇన్సిడెంట్ రేస్. వీటిని రిఫ్లెక్టింగ్ బయటికి ఒకదానికొకటి దూరంగా పంపించేస్తుంది కాబట్టి ఇదేంటన్నా, ఇట్ ఈస్ అ డైవర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఈస్ కన్వర్జింగ్, కాన్వెక్స్ మిర్రర్ ఈస్ డైవర్జింగ్. ఇది తేడాలు. ఓకే, మిర్రర్స్ లో తేడాలు ఇవి. అండ్ ఇంకొక విషయం, లెన్సెస్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని ఉంటది. సో కాన్కేవ్ అంటే ఏమని చెప్పాను, కర్వ్డ్ ఇన్వర్డ్. రెండు సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటే, దట్ ఈస్ కాన్కేవ్ లెన్స్. సో దీనికి ఆపోజిట్ సర్ఫేసెస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటే దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. అయితే ఇక్కడ మిర్రర్ లో కాన్కేవ్ లెన్స్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో లెన్సెస్ లో కాన్వెక్స్ లెన్స్ అలాగే ఉంటది. బికాస్ దీస్ బోత్ ఆర్, ఇది ఏం చేస్తుంది, దీని వైపు దీని మీద పడిన ప్యారలల్ రేస్ అన్నిటిని కూడా కన్వర్జ్ చేస్తుంది. సో కన్వర్జింగ్ లెన్స్ ఏమంటాం, what is the converging lens? Lens is convex lens. What is the converging mirror? Mirror is concave mirror. సో ఇదేం చేస్తుంది, దీని మీద పడిన రేస్ ని ఇది డైవర్జ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ డైవర్జింగ్ మిర్రర్. అండ్ ఇంకొకలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే కాన్వెక్స్ లెన్స్ మధ్యలో థిక్ గా ఉంది అండ్ సైడ్స్ కి వచ్చేసరికి థిన్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో థిన్ గా ఉంది, సైడ్స్ కి వచ్చేసరికి థిక్ గా ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ద లెన్స్ విచ్ ఈస్ థిక్ ఇన్ ద మిడిల్ అండ్ థిన్ ఎట్ ద ఎడ్జెస్ ఇస్ కాన్వెక్స్ లెన్స్, అండ్ ద మిర్రర్, ద లెన్స్ విచ్ ఈస్ థిన్ ఎట్ ద మిడిల్ అండ్ థిక్ ఎట్ ద ఎడ్జెస్ ఇస్ కాన్కేవ్ లెన్స్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కన్వర్జింగ్ డైవర్జింగ్ కూడా అయిపోయింది కదా. నా ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ సేమ్ వర్డ్, ఆపోజిట్ బిహేవియర్ అని ఎందుకు అన్నాను అంటే, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఏంటన్నా, కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది, కన్వర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఈస్ కన్వర్జింగ్ మిర్రర్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. కానీ ఇక్కడ కాన్కేవ్ ఏం చేస్తుందన్న, కాన్కేవే సేమ్ వర్డే
కానీ కాన్కేవ్ మిర్రర్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది, కాన్కేవ్ లెన్స్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ ఇస్ డైవర్జింగ్ లెన్స్. ఓకే, సేమ్ వర్డ్ అండ్ అలా కానీ ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది. సో ఒక్కసారి నేను క్లారిటీ ఇస్తా దట్ వాట్ ఈస్ కాన్కేవ్, కన్వర్జింగ్. సో కన్వర్జింగ్ విషయానికి వస్తే ఇందులో మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మిర్రర్? కన్వర్జింగ్ మిర్రర్ ఏది? వాట్ ఈస్ కన్వర్జింగ్ మిర్రర్ అండ్ వాట్ ఈస్ కన్వర్జింగ్ లెన్స్? ఓకే, అండ్ మళ్ళీ డైవర్జింగ్ విషయానికి వస్తే వాట్ ఈస్ డైవర్జింగ్? ఇందులో కూడా మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఈస్ వాట్ ఈస్ డైవర్జింగ్ మిర్రర్ అండ్ వాట్ ఈస్ డైవర్జింగ్ లెన్స్. సో ఇలా చూసుకున్నప్పుడు సేమ్ థింగ్స్ రావు నాన్న, కాబట్టి గమనించండి. కన్వర్జింగ్ మిర్రర్ ఈస్ ఏది కన్వర్ట్ చేస్తుంది? కాన్కేవ్ మిర్రర్ ఈస్ కన్వర్జింగ్ కదా. సో కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుంది? ఇక్కడ కన్వర్జింగ్ మిర్రర్ కాన్కేవ్ అయితే ఇక్కడ డైవర్జింగ్ ఏమవుతుందనా? ఇట్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. అండ్ మ్యామ్ ఇక్కడ మిర్రర్స్ లో లాగానే ఇక్కడ కూడా అలాగే ఉంటుందా అని అంటే నో. లెన్స్ లో ఏది కన్వర్ట్ చేస్తుంది? దీనికి ఆపోజిట్. కాన్వెక్స్ లెన్స్ ఇస్ కన్వర్జింగ్. దెన్ వాట్ అబౌట్ డైవర్జింగ్ నానా? ఇక్కడ కన్వర్జింగ్ కాన్వెక్స్ ఏం చేస్తుంది? కన్వర్ట్ చేస్తుంది. సో కాన్కేవ్ ఏం చేస్తుంది? డైవర్జ్ చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ ఈస్ డైవర్జింగ్ లెన్స్. ఓకే, సో షేప్స్ విషయానికి వస్తే షేప్స్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ఇటువైపు ఇలా ఉంటది, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది కోటెడ్ సర్ఫేస్. కాన్వెక్స్ లెన్స్ ఇలాంటి షేప్ తో ఉంటది, రెండు వైపులా కూడా కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటది. అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఇటువైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ ఉండి ఇటువైపు మనకి కోటెడ్ సర్ఫేస్ ఉంటది. కాన్కేవ్ ఇది కాన్కేవ్ లెన్స్ ఈస్ మనకి కర్వ్డ్, మనకి రెండు సర్ఫేసెస్ కూడా కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటది. సో ఇవి మనకి కన్వర్జింగ్ లెన్సెస్, కన్వర్జింగ్ మిర్రర్, డైవర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ మిర్రర్ కి సంబంధించిన కన్ఫ్యూజన్. ఐ హోప్ మీకు ఇక్కడతో ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే యూజెస్ విషయానికి వస్తే కాన్వెక్స్ మిర్రర్స్ ని టార్చ్ లైట్స్ లో, షేవింగ్ మిర్రర్స్ లో ఇలా యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే దీనికి ఉన్న తేడా ఏంటంటే కాన్కేవ్ కి కాన్వెక్స్ కి ఇది వర్చువల్ ప్లస్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ని ఇస్తుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్, అఫ్ కోర్స్ రియల్ ప్లస్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ రెండు ఇస్తుంది. మ్యాగ్నిఫైడ్ అండ్ అలాగే డిమినిష్డ్ రెండు ఇస్తుంది. బట్ దాంతో పాటు ఇక్కడ నాకు వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇస్తుంది. బట్ కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుంది? ఓన్లీ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది. అది తేడా. సో ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం కాన్వెక్స్ ని వెహికల్స్ లో, సెక్యూరిటీస్ లో, లేదంటే మనకి వెహికల్ రేర్ వ్యూ మిర్రర్ కింద ఇట్లాంటి ప్లేస్ లో యూస్ చేస్తాం. అండ్ లెన్సెస్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ ఏవేవితే క్యారెక్టరిస్టిక్స్ ఇమేజ్ వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులలో, హైపర్మెట్రోపియా కరెక్షన్స్ లలో అండ్ ఇట్లాంటి మైక్రోస్కోప్స్, కెమెరా లెన్సెస్ వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేసేది కాన్వెక్స్. సో సేమ్ ఇక్కడ కాన్కేవ్, కాన్వెక్స్ మధ్యలో సిమిలారిటీస్ ఉంటది. అండ్ ఎస్ ఇదేం చేస్తుంది? మయోపియా కరెక్షన్ లో వాడతాం. ఇంకా పీప్ హోల్స్ లో కూడా వాడేది ఇది. So yes guys, these are the few important points which you always confuse. Kabatti ippar nunchi meer ee points ki confuse avvaddu ani anukuntunna. Okay, so this is all about today's video. Okavela nu video ni first time chustunnatlaithe ventane video ni like chesi channel ni subscribe cheyi. And ilanti bold ani vishayalu vastunayi, nu evi miss avvaddu and update ga undali ani anukunte pakkane unna bell icon ni kuda click cheyi. Okay, bye for now.